మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గొరక ఓబ్లేస్ ఆయన భార్య, కుమారుడు, కుమార్తెను బట్టి మీకు స్తోత్రములు. ఓభయ్య ఆయన భార్య, కుమార్తెను బట్టి మీకు స్తోత్రములు. బత్తల దేవదానం గారు వదినమ్మను బట్టి మీకు స్తోత్రములు. రంగా ఆయన భార్య పిల్లలు, మునుస్వామి ఆయన భార్య పిల్లలు బట్టి మీకు స్తోత్రం. అలాగే ఉప్పలపాడు నుండి మోషే గారు ఆయన భార్య, వారి కుటుంబ సభ్యులను బట్టి మీకు స్తోత్రం. ఆడపడుచును గౌరవించి సత్కరించుటకు ఇదిగో వీరు ఏర్పాటు చేసిన ప్రతి విధమైన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. జరుగుతున్న ఈ కూడికను మీరు దీవించండి. పాటల ద్వారా, వాక్యము ద్వారా మీరు మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ ప్రారంభం చేయుచున్నాం తండ్రి, ఆమేన్. మోషే గారు ఏ పాట తీశారు? ఏం తీశారు మేడం? ఏం పాట తీ రావాలి? మీ పాటలు రావా? స్టాప్ పెట్టిండి, ఇప్పుడే కాదు, దాన్ని స్టాప్ పెట్టిండి, మాట్లాడు. సహోదరులు మోషే గారు ఉన్నారు, వారు ఇప్పుడు ఒక పాట పాడి వినిపిస్తారు. ఇప్పుడు పగిలిపోతాయి. స్తుతి పాత్రుడా నారాధనకు నీవే యోగ్యుడవయ్యా. స్తుతి పాత్రుడా నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా జీవన ఆధారము, నీ కృపయే నా జీవన ఆధారము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నారాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము, నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక.
పాట పాడతారు. జీవము నాకు నిల్వా తిరిగి లేచెను నాతో నుండా నిరంతరము నడిపించును మరల వచ్చి యేసుకొని పోవును యేసు చాలును హల్లెలూయా హల్లెలూయా యేసు చాలును హల్లెలూయా హల్లెలూయా ఏ సమయమున ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను లోకము శరీరము లాగినను లోబడక నిన్ను వెళ్ళెదను లోకము శరీరము లాగినను లోబడక నిన్ను వెళ్ళెదను యేసు చాలును హల్లెలూయా హల్లెలూయా యేసు చాలును హల్లెలూయా హల్లెలూయా ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును పచ్చిక బయలలో పరుండ చేయుం శాంతి జలము చెంత నడిపించును పచ్చిక బయలలో పరుండ చేయుం శాంతి జలము చెంత నడిపించును అనిశము ప్రాణము తృప్తి పరచున్ మరణలోయలో నన్ను కాపాడును అనిశము ప్రాణము తృప్తి పరచున్ మరణలోయలో నన్ను కాపాడును యేసు చాలును హల్లెలూయా హల్లెలూయా యేసు చాలును హల్లెలూయా హల్లెలూయా ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును నరులెల్లరూ నన్ను విడచినను శరీరము కుల్లి కృషించినను నరులెల్లరూ నన్ను విడచినను శరీరము కుల్లి కృషించినను హరించిన ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను హరించిన ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను యేసు చాలును హల్లెలూయా హల్లెలూయా యేసు చాలును హల్లెలూయా హల్లెలూయా ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును స్టాప్ ఇట్. కీర్తించుడి కీర్తించుడి మన దేవుని కీర్తించుడి 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 మన దేవుని కీర్తించుడి నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము నీ సన్నిధిలో నుండి
నన్ను త్రోసివేయకుము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. కీర్తించుడి కీర్తించుడి మన దేవుని కీర్తించుడి. కీర్తించుడి కీర్తించుడి మన రాజును కీర్తించుడి. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. కీర్తనతో నేను దేవుని నామమును స్తుతించెదను, గణపరచెదను. కీర్తనతో నేను దేవుని నామమును స్తుతించెదను, గణపరచెదను. యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. కీర్తించుడి కీర్తించుడి మన దేవుని కీర్తించుడి. కీర్తించుడి కీర్తించుడి మన రాజును కీర్తించుడి. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా శైలము నీవే, నా దుర్గము నీవే. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా శైలము నీవే, నా దుర్గము నీవే. బాల్యము నుండి నా ఆశ్రయము నీవే, నాకు బలమైన ఆశ్రయము నీవే. బాల్యము నుండి నా ఆశ్రయము నీవే, నాకు బలమైన ఆశ్రయము నీవే. యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. కీర్తించుడి కీర్తించుడి మన దేవుని కీర్తించుడి. కీర్తించుడి కీర్తించుడి మన రాజును కీర్తించుడి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వారు రిబ్కాతో, మా సహోదరి, నీవు వేల వేలకు తల్లి వగుదువుగాక, నీ సంతతి వారు తమ పగవారి గవినిని స్వాధీనపరుచుకుందురు గాక అని ఆమెను దీవింపగా, రిబ్కాయు ఆమె పనిగత్తలను లేచి ఒంటెలనెక్కి ఆ మనుష్యుని వెంబడి వెళ్ళిరి. 4వ అధ్యాయము 60వ వచనములో రిబకా యొక్క సోదరులు రిబకాను ఆశీర్వదిస్తూ, సహోదరి రిబకా, నీవు వేవేలకు తల్లివగుదువుగాక అని వారు ఆశీర్వదించి పంపించినట్లుగా మనం చూస్తాం.
భారతీయ సాంప్రదాయములోను క్రైస్తవ సాంప్రదాయంలోను ఇంటి ఆడపడుచు ఏం కోరుకుంటుందంటే వారి యొక్క అనురాగాన్ని కోరుకుంటుంది. దానిమన్నా యాడికిలో మా వాళ్ళు బాగున్నారా, మా సోదరులు బాగున్నారా, పెళ్ళి చేశాడు కానీ ఒక్కడు కూడా వచ్చి నన్ను మళ్ళీ పలకరించినట్లకు కానీ ఒక చీర పెట్టినట్లకు కానీ మా వాళ్ళకి ఆ మనసు లేదన్నా అని ఆడపడుచులు ఎంతోమంది కన్నీళ్ళు పెట్టుకుంటారు. వివాహం చేసినాక ఆ ఆడపడుచు ఏం కోరుకుంటుందంటే ఇంటి వారి నుండి ఒక ఆప్యాయత కోరుకుంటుంది. మా వాళ్ళు అంత ధనవంతులే, ఎంత అవుతుంది చీర అన్నా ఒక్కసారి కూడా పిలుస్తారు, ఒక్కసారి కూడా గౌరవించి ఇంత చీర కూడా ఇప్పించరు అని అంటారు. కానీ ఇంటి వారు కొరక వారు ఎంతో ప్రేమ కలిగిన వారు కనుక వారు తమ సోదరుని పిలిపించుకొని మరి గౌరవిస్తూ మరి సత్కరిస్తున్నారంటే అది దేవుని కృప. చాలామంది ఆడపడుచులు సువార్తకు వెళ్ళినప్పుడు ఈ విధంగా కన్నీళ్లు పెట్టుకుంటారు. అమ్మా, సోదరుల కన్నా యేసు ప్రభు గొప్ప సోదరుడు, ఆయన ఉన్నాడులే అని చెప్తాను. రిబకా తన ఇంటి వారి కొరకు బాల్యము నుండే దేవుని యందు భయభక్తులు కలిగి పరిచర్య చేసే మనసు కలిగినది. అందుకని 24వ అధ్యాయములో ఆ యాత్రికుడు బావి యొద్ద ఉన్నప్పుడు ఎలియాజరు, పరదేశీ, నువ్వు ఇక్కడ ఉంటే చాలా ప్రమాదము, నీకును నీ ఒంటెలకును నీళ్లు చేదనని చెప్పి పొద్దుబైదట్లా ఉంది, ఈ రాత్రి మా ఇంటికి వచ్చి ఉండు. బైబిల్ ఏం చెప్తుందంటే ఆతిథ్యము చేయ మరువకుడి, ఎరుగకే కొందరు దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చింది అనే మాట మనం చూస్తాం. రిబకా జీవితంలో ఒక యాత్రికునికి ఆతిథ్యం ఇచ్చినప్పుడు దేవుని స్నేహితుడు అనబడిన అబ్రహాం ఇంటికి కోడలైంది. అబ్రహాము లోతు కలిసి నివసించలేనంత విస్తారమైన ఆస్తి వారికి ఉందండి. కానీ అబ్రహాము తన కుటుంబాన్ని దైవ భయములో పెంచుకున్నాడు. దేవుని యందు భయభక్తులు నేర్పాడు. అబ్రహాముని గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఆదికాండం 18వ అధ్యాయము మోషే గారు చదువుతారు. 19వ వచనం, 18, 19. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినదేమనగా అతని కలగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును తన వారును నీతి న్యాయములు గైకొనున్నట్లుగా గైకొనున్నట్లుగా వారికి ఆజ్ఞాపించనని నేనెరుగుదును. సరే, దేవుని యందు భయభక్తులు తన తర్వాత అంటే తాను ఈ లోకం విడిచినను
తన పిల్లలు దేవుని యందు భయభక్తులు కలిగి నీతి న్యాయములు జరిగించుచు దేవుని కొరకు జీవించాలని నేర్పించాడు. అందుకంటే ఇంటి దాసుడు ఏలియాజరు ఆ బావి దగ్గర మోకాళ్ళుని ప్రార్థన చేశాడు, ఇంటర్వ్యూ పెట్టాడు. ఎవరైతే నాకును నా ఒంటెలకును నీళ్లు చేదరో ఆమెయే నా యజమానుని కుమారునికి భార్య. ఇస్సాకు కూడా గొప్ప ఆస్తి కలిగిన వారు. ఆస్తిని బట్టి అతిశయపడలేదు, కానీ ఆ దినాలలో సంఘాలు లేవు, దైవజనులు లేరు, దేవుని వాక్యమైన బైబిల్ కూడా లేదు. కానీ అట్టి దినాలలో దుష్ట సహవాసము మంచి నడవడిని చెరుపును అన్నట్టుగా ఇస్సాకు ప్రతి దినము తాను ప్రత్యేకించుకొని పొలములో ధ్యానించుటకు బయలు వెళ్ళువాడు. అందుకని ఇస్సాకు గొప్ప ప్రార్థనాపరుడు, ఇస్సాకు గొప్ప శ్రమజీవి. ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి నూరంతను ఫలము పొందెను. ఆస్తి ఉంది కదా, తరగని ఆస్తి ఉంది కదా అని సుఖపడలేదు, కానీ పొలం పనులు ప్రయాసపడుతూ ఉన్నారు. కనుక బైబిల్ ఏం చెప్తుందంటే సహోదరుల గురించి అనేకమైన మాటలు ఉన్నాయి. లూకాసు సువార్త 1వ అధ్యాయము 42వ వచనములో స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు అనే మాట మనం చూస్తాం. చదవాలి. 1వ అధ్యాయము 42వ వచనం. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు. చాలు. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన వాడు దానవు. 128వ కీర్తనలో నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండును. కారణమేమి? క్రైస్తవ స్త్రీ అరుణోదయమే తన కుటుంబాన్ని ప్రార్థనలో నడిపించుకుంటుంది. విలాప వాక్యాలు ఏం చదువుతామంటే, సియోను కుమారి నీవు లేచి రేయి మొదటి జామున నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తు. నీకు ఆస్తిపాస్తులు లేకపోవచ్చు, సరైన నివాసము లేకపోవచ్చు, కానీ తల్లిదండ్రుల గురించి బైబిల్ పండితులు ఏమంటారంటే, తల్లిదండ్రులంట తమ పిల్లలను 1 హీరోలుగా చేయగలరు అంట, 2 నీరోగా చేయగలరు అంట, 3 జీరోగా చేయగలరు అంట. కానీ మోషే తల్లిదండ్రులు వారు ఐగుప్తులో ఉన్నారు, బానిసత్వంలో ఉన్నారు, తమ పిల్లలను హీరోలుగా చేశారు. మోషే లక్షలాది మంది నడిపించే నాయకుడుగా ఉన్నాడు, అహరోను ప్రధాన యాజకుడుగా ఉన్నాడు, మిరియాము ప్రవక్తిగా సహోదరులకు నాయకురాలుగా ఉంది. కనుక నీ పిల్లలను ఉన్నతమైన వ్యక్తులు చేయడానికి సదుపాయాలు అక్కర్లేదో, నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేయి. యోబు అత్యంత ధనవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతను విసర్జించిన వాడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, తూర్పు దిక్కు జనులలో అతడే గొప్పవాడై ఉన్నాడని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. పెద్ద కుటుంబం, 7 కుమారులు, 3 కుమార్తెలు. తన పిల్లలు పాపము చేసి దేవుని కోపానికి, దేవుని శాపానికి, దేవుని ఉగ్రతకు ఎక్కడ గురి అవుతారని ధనవంతుడైన యోబు అరుణోదయమే లేచి వారిని పవిత్ర పరుచుతూ వచ్చెను. యోబు నిత్యము అలాగూ చేస్తూ ఉండేది. కనుక
సామెతల గ్రంథములు ఏమని చెప్తుందంటే, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది. కనుక విశ్వాసీ జీవితములో కుటుంబాలు దీవించబడాలి అంటే ఉదయకాల ప్రార్థన ఉండాలి, రాత్రికాల ప్రార్థన ఉండాలి. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము 24వ వచనం. 5వ అధ్యాయం 24వ వచనం. కనానీయుడైన హెబెరు భార్య యాయేలు స్త్రీలలో దీవెన నొందిన స్త్రీ. ఏమంట? ఆమె దీవెన నందును. కనుక మన కుటుంబాలు ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే మన కుటుంబాలలో ప్రార్థన ఉండాలి, మన కుటుంబాలలో వాక్య ధ్యానం ఉండాలి. ఆదివారం హాలిడే జాలిడే కాదు, ద లార్డ్స్ డే, ప్రభు దినము. దేవుడు చేసిన ఉపకారములను బట్టి ఆయనను స్తుతించుటకు, ఆయనను ఘనపరచుటకు, ఆయనను మహిమపరచుటకు దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఈ దినాలలో మానవుడు కాస్త గూడు, కాస్త కూడు, కాస్త గుడ్డ దొరికేల కల్లే దేవుని మర్చిపోతూ ఉన్నారు. ఎవరు మర్చిపోతున్నారు? విశ్వాసి అలా మర్చిపోకూడదు. అందుకని దావీదు ఎప్పుడు తన ప్రాణముతో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దీనిని. కానీ చాలా మంది దేవుని మర్చిపోతున్నారు. హోషేయ గ్రంథం 13వ అధ్యాయము 6వ వచనం. ఎక్కడుందబ్బా హోషేయ? హోషేయ గ్రంథం తెలుసు కానీ హోషేయ హోషేయ 13:6. తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరచి. చదవాలి 13:6. తరువాత వారికి మేత దొరకగా తృప్తి పొంది గర్వించి నన్ను మరచి. ఆదివారం క్రైస్తవుని పాదాలు దేవుని ఆలయంలో కనపడాలి, కానీ ఆదివారం మన పాదాలు ఎక్కడ కనపడుతున్నాయి? మటన్ మార్కెట్లో కనపడుతున్నాయి. ఎక్కడ కనపడుతున్నాయి? చూసారా? ఆదివారం అల్లం ఉడకంది, అది ఆదివారమే. క్రైస్తవుని ఇంటిలో ఆరాధన అనేది శనివారమే ప్రారంభమైంది. శనివారమే తలంటు స్నానం, శనివారమే మంగళ షాపు, శనివారమే బట్టలు ఇస్త్రీ. లేస్తాను, ఆదివారం లేస్తాను, స్నానం చేసుకుని చక్కగా పోవాలి. అట్లా కాదు, అన్ని ఆదివారమే. 5 మంది కుటుంబం సభ్యులు ఉంటారు, ఒకే బాత్రూమ్, రారా అంటాడు. చూసారా? అలా కాకుండా నువ్వు శనివారమే సిద్ధపడినావు అనుకో, తొందరగా దేవుని సన్నిధికి. ఎందుకంటే మన పితరులు, మన పూర్వీకులు లేదా మన తల్లిదండ్రులు పడిన యాతనలు ఇప్పుడు లేవు మనకు. ప్రతి కుటుంబాన్ని నలుగురిని పోషించే స్థామత దేవుడు ఇచ్చాడు, కానీ అసలైంది భక్తి లేదు. చూసారా? మా తొలి కొట్టంలో మా అమ్మ భోజనం అయితేనే కృష్ణాలు గుడ్డున్నప్పుడు అగ్గి పుల్ల కూడా ఉండేది కాదు. పక్కింట్లో పోయి వెలిగించుకొని రావాలా, చేయి పెట్టుకొని రావాలా, మళ్ళీ మధ్యలోనే ఆరిపోతుంది, మళ్ళా పోవాలా, మళ్ళా రావాలా. అట్ట దినాలలో రే అన్నమైంది మనం ప్రార్థన చేసుకుందాంరా అనేవాళ్ళు. ఇప్పుడు అన్ని సదుపాయాలు ఉన్నాయి, అసలైంది లేదు. ఈ మొబైల్ వచ్చినాక మాటలే లేవు. ఏం లేవు?
అలాగైతే కుటుంబాలు వర్ధిల్లవు. దైవ గ్రంథానికి ప్రాధాన్యత ఇవ్వాల, పిల్లలతో మాట్లాడాల, పిల్లలకు దేవుని వాక్యం నేర్పించాలా, పిల్లలతో కంఠస్థం చేయించాలా. నీ పిల్లలను చూసేదవంటుంది బైబిల్. కనుక భార్య దొరికిన వానికి మేలు దొరికేను అని బైబిల్ సెలవిస్తూ ఉంది. అట్లా చదివిన పోయి ఒకడు ఏం చేశాడంటే భార్య దొరికిన వానికి మేకు దొరికినని చదివినాడంట. మేకుని ఏం చేయాలి? గోడకు కొట్టాలంటే సుత్తి. కుటుంబ సమస్యలు వచ్చినప్పుడల్లా దేవుడా అని తలకాయ కొట్టుకోవాలి. అట్లా కొట్టుకోకూడదు. కనుక నీ ఆధ్యాత్మిక జీవితంలో ఉదయకాల ప్రార్థన, సహవాస కోడికలకు కూడా వెళ్ళాలి. అప్పుడే దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేస్తుంది స్టార్ట్ పెట్టు. ప్లేస్ ఆయన భార్య కుమారుడు కుమార్తెను బట్టి, గొరగ ఓబయ్య ఆయన భార్య కుమార్తెను బట్టి, తల్లిని బట్టి, వారి సోదరి మరి లలిత కుమారుని బట్టి కూడా మీకు స్తోత్రం. ఆమె భర్తను బట్టి మీకు స్తోత్రములు. వారు బహుమానం ఇచ్చిన సంతానమును మనవుడు మనవరాలను దీవించి మీరు మహిమపోతారు. లలిత కుమారి విషయములు సోదరులు ఆహ్వానించి మరి చక్కగా గౌరవిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండుననే మాటను బట్టి మీకు స్తోత్రం. భార్య భర్తలను దీవించి యేసు ప్రభువా ఈ సంవత్సరంలో ఒక నెలంతా మీరు కాపాడారు. 2వ నెల బహుమానంగా ఇచ్చారు, మీకు స్తోత్రం. ఈ నూతన మాసములు, నూతన స్థలాలు, ప్రదేశాలు, ప్రాంతాలలో మీ కుమారుని ప్రకటించినట్లుగా మీరు దయచి యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరూ అట్లాగే కూర్చో. భేదమేమీ లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు. మనుషులు ఒక్కసారే మృతి పొందవలెను, ఆ తర్వాత తీర్పు జరుగును. దేహంతో జరిగించిన క్రియలు అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి అప్పగించాలి, లెక్క అప్పగించాలి. అయ్యో నేనంత దౌర్భాగ్యులను, ఇట్టి మరణమునకులో నాకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? మానవుల పాపముల నుండి, మానవుల దోషముల నుండి, మానవుల అపరాధముల నుండి దేవుడే యేసుక్రీస్తు నామములో ఈ లోకానికి వచ్చి సర్వ ప్రజల పాప నివారణ కొరకై ఆయన శిలువలో బలియాగమయ్యాడు. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ప్రభు అయిన యేసుని అంగీకరించి పాపక్షమాపణ పొంది దేవుని రాజ్యానికి వారసులు కావాలని మనవి చేయించున్నాం. ఓకే, స్టాప్.